ముందుగానే చెప్పేస్తున్నాను, వీడియో చాలా ఘాటుగా ఉంటుంది, రాగా ఉంటుంది, రస్టిక్గా ఉంటుంది. అండ్ చాలా ముందే చెప్పేస్తున్నాను, తనూజ గారి ఫ్యాన్స్ ఈ వీడియో స్కిప్ చేసేయండి. మీరు ఈ వీడియో చూసి తట్టుకోలేరు, ఈ వీడియో మీరు స్కిప్ చేసేయండి. ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్. నాకు వ్యూస్ బొక్క పడతాయి, ఏం పర్లే. కావాలంటే మీ ఆవేశాన్ని డిస్లైక్ రూపంలో చేసి దొబ్బియండి. ఓకే, మెచ్యూర్డ్ తనూజ గారి ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. ఇమ్మెచ్యూర్ తనూజ ఫ్యాన్స్ అండ్ ఇమ్మెచ్యూర్ తనూజ పియర్స్, immature Tanuja serial pants and bulbs, kindly avoid this video. ఓకే, అది ఫస్ట్. ఇది డిస్క్లైమర్ వేయాలి, అది కష్టం. తట్టుకోలేరు, వాళ్ళు కిడ్నీలు జారిపోతే, లివర్లు పగిలిపోతాయి, ఇంటెస్టైన్లు ఏమో లూజ్ అయిపోతాయి. సో హైలైట్స్లో భాగంగా ఫస్ట్ బాగుంటుంది ఎపిసోడ్ రివ్యూ, గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. పిల్లలు తనూజను చూశాక తమ్నైల్ చూశారు కదా, ఏమనుకున్నా పర్లే. నాకు ఏమనిపించిందో చెప్పడానికి పెట్టిన ఛానలే మై రివ్యూస్. రాగా ఉంటుంది, బటర్ పూసేటట్టు ఉండదు. తనూజ అని ఈరోజు చూసిన తర్వాత నా ఎక్స్ప్రెషను, నా నోట్లో నుంచి వచ్చిన మాట చిచ్చి తనూజ, చిచ్చి తనూజ, చిచ్చి తనూజ. వ్యాలిడ్ జస్టిఫికేషన్ ఇస్తా. కావాలని చిచ్చి అనలే, నేను చిచ్చి అన్నానంటే అంత చిరాకు, అసహ్యం, ఇంకా అన్ని నెగిటివ్ యాడ్జెక్టివ్లు వచ్చాయి. అబ్బా, మరీ వరస్ట్ 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 టు ద కోర్. ఒకనొక టైంలో ఏమనిపించిందంటే, ఈ అమ్మాయిగా ఇంత ఓట్లు పడుతున్నాయి, వీళ్ళకా ఇంత ఓట్ బ్యాంకు, ఈ అమ్మాయి కోసమా మన కళ్యాణ్ పడాలా హెల్ప్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కోసమా కళ్యాణ్ పడాలా. ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకుంది, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా, మనము ఒకరికి ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా చూపిస్తున్నాం అన్నప్పుడు అటుపక్క నుంచి కూడా అంత రాకపోయినా అట్లీస్ట్ కొంతైనా రావాలి. వాళ్ళు మినిమం దేకలేనప్పుడు మీరు ఎంత చూపించినా మీకే టైం బొక్క, తెలుసుకోండి. దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడాల న్యాచురల్గా కనెక్ట్ అయ్యాడు, ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాడు, చాలా టైమ్స్లో చూపించాడు, ఇప్పటికీ చూపిస్తున్నాడు. తన ఓటింగ్ బొక్క పడిపోతుంది, తన ర్యాంక్ పడిపోతుంది, తన విన్నర్ అవ్వట్లేదు అని కూడా తెలుసు మనోడికి. అయినా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అయినా అటు పక్క నుంచి ఏమొస్తుంది, ఏమన్నా యాక్టింగ్ కాదు, ఓవర్ సీరియల్ యాక్టింగ్. చిచ్చి బార్బేరియస్ సార్ తనూజ గారు ఈరోజు, బార్బేరియస్, వరస్ట్. మాట్లాడతాం గట్టిగా, విత్ పాయింట్స్ మాట్లాడతాం. సపోర్ట్ లేదంటే అక్కగారికి అక్కే వచ్చి చెప్పాలి సపోర్ట్ లేదని చెప్పి. సపోర్ట్ లేదంటారు, ఇంకో దగ్గరికి వచ్చేసరికి ఏమో మనకు ఒక నిజం తెలీదు, నిజం తెలియకపోయినా కూడా గొంతేసుకొని పడిపోతాం. 6 బ్లాగులు పెట్టింది షుమన్ అన్న అని చెప్పి, అక్కడ ఒక ఫ్లిప్పు. తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్, డిఫైన్ ఫోర్స్ అని చెప్పే కదా. ఫ్యాన్స్ చెప్పండి, డిఫైన్ ఫోర్స్, డిఫైన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చెప్పాను కదా ఎందాక వీడియోలో. డెమాన్ పవన్ కట్అవుట్కి ఫోర్స్ అప్లై చేస్తే తనూజ ఎగిరి బిగ్ బాస్ సెట్ బయటపడుతుంది. అది ఫోర్స్ అంటే. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే బర్నిమాయ్ హాస్పిటల్కి వెళ్ళాడు కదా 3 రోజులు, అలా వెళ్తారు రిప్స్ పగిలిపోయి. మీరు మాట్లాడుతున్నారు ఫోర్సుల గురించి, స్పీడ్ గురించి, మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి, ఉమెన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడతాం. తనూజ గురించి చాలా గట్టిగా మాట్లాడుతాం ఈరోజు. నెక్స్ట్ అంశం నాకు కదిలించింది ఏంటంటే హైలైట్స్, అక్కడికి వెళ్దాం. సంజన గారిని ఎందుకు అంత టార్చర్ చేస్తున్నారు? ఎందుకు? మీ టీఆర్పీ కోసం ఎందుకు ఆమెను అంత బలి చేసి ఎమోషనల్గా అంత డ్రైన్ అవుట్ చేసేసి, ఆమెకు ఆస్మా కూడా ఉంది, ఆమె ఎలా అవుతున్నారో కూడా చూసారు. ఇంత అవసరమా అధ్యక్ష? ఇంతే టార్చర్ మీరు మీ ముద్దు బిడ్డలకు చేయిస్తారా? చేయరు. మీకు అంత దమ్ము లేదు, అంత గట్స్ లేవు. వై సంజన, చాలా తప్పది. టీఆర్పీ రేటింగ్ల కోసం, వ్యూవర్షిప్ కోసం ఒక ఆడపిల్లని ఆర్ ఒక ఆడవాళ్ళని ఇంత దారుణంగా వద్దు, తప్పది. మీకు తప్పులు బొక్కలు అన్నీను మీకు సంజనాలోనే కనబడతాయి, డిమాన్లో కనబడతాయి, రితులో కనబడతాయి. కానీ సుమన్ శెట్టి ఏమి పీకుతున్నాడని సార్ రోజు మీరు ఆ ఎలివేషన్లు? ఒక్క రోజైనా సుమన్ శెట్టి ఏమైనా లేపి, రే నువ్వు ఆడుతున్న ఆట, నీకు ఇస్తున్న రెమ్యూనరేషన్కి నువ్వు ఆడుతున్న ఆటకి ఏమైనా సంబంధం ఉందా, ఏమైనా బ్యాలెన్స్ అవుతుందని చెప్పి ఎప్పుడైనా అడిగారా? ప్రతిరోజు ఫేక్ ఎలివేషన్లు, ఫేక్ ఎప్రిసియేషన్లు, ఫేక్ అప్లాజులు, ఫేక్ చప్పట్లు. ఈ వారం కూడా ఏమెంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన, దానికి మళ్ళీ అప్లాజు. రికమెండేషన్ కోట సీజన్ 9లో సగం మంది రికమెండేషన్ కోట. జనాలకి ఏంటి నొస్తుందో, ఎందుకు చూస్తున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ సుమన్ శెట్టి అయ్యా, మీ లాంగ్వేజ్ నాది ఇలానే ఉంటుంది. ఆయన ఏం పీకుతున్నాడో తెలియదు, ఎందుకు ఉన్నాడో తెలియదు, ఎందుకు ఆయనకి ఎప్రిసియేషన్లు వస్తున్నాయో తెలియదు. ఇన్ని మాటలన్న వాళ్ళు సుమన్ శెట్టియే కదా. రాంబాబు సినిమాలో, అది దృశ్యం సినిమాలో రాంబాబు లాగా నేనే పెట్టాను 6th బ్లాక్, నేనే పెట్టాను సిస్టర్ పవన్ కళ్యాణ్ 6th బ్లాక్ నేనే పెట్టాను అని ముజ్జు మాటలు మాట్లాడి సుమన్ శెట్టి క్లాష్ స్పీకరా మీరు? అప్లై చేశాను సుమన్ శెట్టి గారికి, ఏ కోట వేసారు సుమన్ శెట్టి గారికి? అట్లా ఉంటుంది మనతో. అండ్
ఇవాళ డిమాండ్ పవన్ నాకు గోల్డ్లో అనిపించాడు, కళ్యాణ్ గోల్డ్లో అనిపించాడు. ఎక్కడ కూడా చెప్తా, బాగా అనిపించారు ఇద్దరు, వెరీ గుడ్. సంచాలక్గా ఫెయిల్డ్ అని చెప్పారు కదా కళ్యాణ్, దానిపైన మీ స్పందన ఏంటి? కళ్యాణ్ నిజంగానే సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా? నేను క్లియర్గా చెప్తా, ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడని అక్కడికి వచ్చినాడు. అండ్ నిఖిల్ పాప ఎలిమినేట్ అయిపోయాడు. ఒక్క మాట నిఖిల్ గురించి చెప్పాలంటే, బిగ్ బాస్ సీజన్ 9లో ఎవడైనా జెంటిల్మెన్ ఉన్నాడా అంటే నిఖిల్. ఎస్, ప్రవర్తనలో కానీ ఆ మేనేజ్లో కానీ వెరీ డిసిప్లిన్ ఫెలో, వెరీ గుడ్ ఫెలో. బట్ ఫైర్ అయితే కనిపించలేదు. సో బ్యాడ్ చాయిస్ ఈ సీజన్ సెలెక్ట్ చేసుకొని అంతకు మించి మనం ఏమి డిస్కస్ చేయడానికి లేదు. పాపం ఆడకాడికి ఈ వారం ఆడితే ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు ఓట్లు తక్కువ వచ్చి. బాధాకరంగా ఉన్నా కూడా నన్ను అడిగితే హౌస్లో చాలా స్క్రాప్. సుమన్ శెట్టి ఎందుకు అయ్యా? సుమన్ శెట్టి ఎందుకు? సుమన్ శెట్టి మేము పగపట్టలేదు, సుమన్ శెట్టి ఎందుకు? ఏందో. సో అవి ఆ సింకుల గురించి బంకుల గురించి మాట్లాడదాం. ఒక్కొక్కరికి కత్తులు ఎరగొట్టారు కదా, ఓజస్ గంభీర, ఆ పాయింట్ల గురించి మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు ఎక్కడ నేస్తే అక్కడికి బలంగా లైక్ చేయండి. ఆర్ ఫస్టే చెప్పాను కదా, ఎంతమందికి తనుజ అది చిచ్చి అనిపించిందో లైక్ చేయండి. కళ్యాణ్ డిమాను గోల్డ్లో ఎక్కడ అనిపించారో లైక్ చేయండి. సంజన గారిని టార్చర్ పెడుతున్నారు రా స్వామి అనిపించిన దగ్గర లైక్ చేయండి. సుమన్ శెట్టికి ఎందుకు సుమన్ శెట్టి షార్ని అంతా ఎలివేట్ చేస్తున్నారో మీకు కూడా బాధాకరంగా ఉంటే లైక్ చేయండి. అలాగే అందరి గురించి మాట్లాడదాం. బర్ణిమాయ, రితు, ఓకే కవర్ చేద్దాం, లేగలేదు, చాలా ఉంది అసలు మాట్లాడడానికి. ఫాస్ట్ కొడుకు వెళ్ళిపోదాం, మనం రన్నింగ్ కామెంటరీ వద్దు, మొదలు పెడదాం. ఫస్ట్ శుక్రవారం ఎపిసోడ్ చూపించారు, అందులో పెద్ద ఏం లేదు. రితు చౌదరి అక్కడ సెల్ఫిష్ అని ఎందుకు సంజయ్ సాహు గారు వచ్చి నన్ను అన్నారని చెప్పి ఆమె బీక్కుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా బొకాడియా ఓవర్ టాస్క్లు, ప్రమోషనల్ టాస్క్లు ఎందుకు ద్వారా మాకు? డే టైంలోనే అదే, నైట్ టైం మిడ్ నైట్లో అవే, ఇక్కడ కూడా అవేనా? అది ఎక్కడ కూడా డిమాండ్ పవన్ గెలిచాడు, గమనించారు మీరు? డిమాండ్ పవన్ ఫస్ట్, సెకండ్ సంజన, 3 బర్ని పాటలు ఎన్నుకున్నారు ఆటో ఎక్కి. దివ్య ఏమో ఆయనతో మాట్లాడుతుంది ప్రభంజనంతో. లాస్ట్ వీక్ నేను పబ్లిక్కి నచ్చలేదు, ఆ స్ట్రాటజీ నేను తప్ప ఎవరేసినా అప్లోజ్ చేసేవారు, నాది కాబట్టి అలా అంటున్నారంటే, లేదక్క నువ్వు అది పర్సనల్గా తీసుకున్నావు కాబట్టి నీకు మిస్ఫైర్ అయింది, నీ అనాలిసిస్ రాంగ్. తర్వాత బర్నీ ఏమో తనూజకి, ఇక్కడ కూడా బర్నీ చెప్తున్నాను కదా, బర్నీ ఏమో నన్ను బూతులు వస్తాయి. బర్నీ ఫేక్ అబ్బా, సింపుల్, దిస్ ఇస్ మై స్టేట్మెంట్, నాట్ ఒపీనియన్. బర్నీకి దివ్య మీద ఎటువంటిది లేదు, ఫేక్, అక్కడ యాక్ట్ చేస్తాడు, అది క్లియర్గా తెలిసిపోతుంది. అలా అని చెప్పి తనూజ మీద ప్రేమ కూడా ఇప్పుడు లేదు. తనూజని ఎందుకు దేకుతున్నాడంటే ఓట్ల కోసం. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఏమైనా డిబేట్ ఉంటుందంటే కామెంట్లు పెట్టుకోండి అంతే. అంతకుమించి బర్నీ న్యాచురల్గా ఆడుతున్నారు అన్నోళ్ళు బాబోయ్ దండం దోత. ఈజ్ ద మోస్ట్ ఫేక్ పర్సన్. అన్ని సీజన్లో టాప్ 3 తెస్తే బర్నీ ఉంటాడు అందులో. ఫేక్ ఒరిజినాలిటీ లేదు. ఒరిజినాలిటీ లేని వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు డిస్కస్ చేయం. తర్వాత నాగమయ్య వచ్చాడు, తనుజ కంగ్రాచులేట్ చేశాడు. 2 బాంబులు ఉన్నాయన్నారు, ఒక డబుల్ ఎలిమినేషన్, ఇంకోటి వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ లేదంట. అది సంజన గారి దగ్గరకు వచ్చినట్టు మాట్లాడతా. మొదలు పెట్టారు నాగార్జున గారు రాగానే డిమాండ్ పవన్ కంప్లైంట్లు. ఇది ఇప్పుడు 1 by 1 ఒకటి డిస్కస్ చేద్దాం. ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది, అట్లీస్ట్ ఈసారైనా బిగ్ బాస్ టీము నాగార్జున గారు డిమాండ్ పవన్కి స్టాండ్ తీసుకున్నారు. లాస్ట్ టైమే చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది. ఇంత చేయాల్సింది తప్పు చేశారు, ఇంత చేసి హ్యూమిలేట్ చేసి ఒక లేబుల్ పడేశారు డిమాండ్ పవన్ మీద. ఒక అమ్మాయిది క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒకలాగా, ఒక అబ్బాయిది క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒకలా ఉండదు. ఇద్దరు హ్యూమన్ బీయింగ్సే. న్యాయం అనేది ఫెయిర్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తనూజ లాంటి సీరియల్ యాక్టర్ వచ్చేసి కావాలని చెప్పి అలా లేబులింగ్ వేస్తే అబ్బాయి కెరియర్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ అబ్బాయి ఫ్యాన్స్ పక్కన పెట్టండి, అబ్బాయి పేరెంట్స్ ఎంత హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుంది మొన్న ఎపిసోడ్ చూసినంతవరకు. అది ఇప్పటివరకు ఎంత క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. ఏందిరా మా అబ్బాయిని ఇలా అంటున్నారు, మా అబ్బాయి ఇది కాదే, కానీ అలా చూపిస్తున్నారు ఏంటారు, అది కూడా ఒక అమ్మాయి అలా అంటుంది, ఇది ఎలా వెళ్తుంది పబ్లిక్లో, రేపు పొద్దున బిగ్ బాస్ బయటికి వస్తే మా అబ్బాయికి ఆ లేబుల్ అలా ఉండిపోతుందా, మా అబ్బాయి ఫ్యూచర్ ఏంటి, ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అది క్లియర్ చేసినందుకు బిగ్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ సీజన్ 9 టీము అండ్ నాగార్జున గారు. అది డీల్ చేసే విధానం. అఫ్కోర్స్ తనూజని ఏమన్నారు, అనక్కర్లేదు స్వామి, మేము అంత ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, అట్లీస్ట్ డిమాండ్ పవన్ తప్పు లేదని చెప్పారు చూసారా, మంచి ఎగ్జాంపుల్స్ చెప్పి, ఇది ఎలాగైతే టచ్చో నువ్వు ముందు గేమ్లో ఆడింది కూడా టచ్ అని చెప్పి, అది చాలు మా మొఖాలకి. ఓకే, సో నాకు బాగా అనిపించింది. డిమాండ్ పవన్కి ఆల్మోస్ట్ నేను గెలితే ఏడిచేసే టైప్లో ఉన్నాడు. అమ్మయ్య నన్ను గుర్తించారా స్వామి, ఎందుకంటే అబ్బాయి భయపడుతున్నాడు, ఇది ఎలా వెళ్తుందో, మళ్ళీ ఇలా ఎలా లేబులింగ్ చేస్తారో, ఉమెన్ బీటర్ అన్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ అంటున్నారు, ఫోర్స్ అంటున్నారు, ఒకవేళ నేను చెప్పకపోయి ఉంటే ఎత్తుకొని పడేసేవాడు అంటున్నారు, ఇన్ని లేబుల్ వేస్తున్నారని ఆ పిల్లోడు జడుచుకున్నాడు. లక్కీలీ బిగ్ బాస్ టీం స్టాండ్ తీసుకున్నారు, అది ఒక మగోడికి. ఇది మనం ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ
ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంద్రా అంటే డిమాండ్ పవన్ విషయంలో స్టాండ్ తీసుకున్నారు, వీడియోలు వేశారు. ఆబ్వియస్గా నాగార్జున గారు గట్టిగా ఎలాగో చెప్తాను అది నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. 5వ వారం వదిలేశాను. కానీ మీరు కూడా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు, అవేం ఉండదు, అంత మ్యాటర్ ఉండదు. రితు అయితే ఉంటుంది, సంజన అయితే ఉంటుంది, లేకపోతే ఇలా కామనర్స్లో శ్రీజ, ప్రియ వీళ్ళ మీద పడతారు. తనుజ గారిని ఏమంటారు అంతే. మీరు అడగద్దు అంతే. అన్నపూర్ణ ప్రోడక్ట్స్ని ఏమంటారు అంతే వాళ్ళు. సో తనుజ ఇక్కడ కూడా నాకు చికాకు తెప్పించింది ఏంద్రా అంటే చీచి అనిపించింది. చాలా ఇన్స్టెన్స్లో చీచి అనిపించింది. ఫస్ట్ చీచి అనిపించింది ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అది నాకు నచ్చలే. తప్పు చేసావు, దొరికిపోయావు, అయినా కూడా ఏంట ఆ గీర చూపులు, ఆ గీర ఎక్స్ప్రెషన్లు. ఇదే రివర్స్లో జరిగితే ఎంత హడావుడి చేసి దొబ్బుతారు. నువ్వు ఆ అబ్బాయికి లేబుల్ వేసి దొబ్బావు, ఆడు నన్ను తోస్తున్నాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు, అది కాదు అని చెప్పినా కూడా ఎందుకు ఆ ఎదవ ఎక్స్ప్రెషన్లు ఇస్తూ తోసాడు అంటూ ఏమో సార్ అలా చేయకపోతే నిజంగా చేసాడు. ఎందుకు ఆ ఎజంప్షన్లో, ఎందుకు, దేని చూసి? ఆల్రెడీ నీకు తెలుసు అబ్బాయికి 2 వీక్స్ బ్యాక్ ఎంత దారుణంగా జరిగిందో. నువ్వు తెలివైన దానివి అయినా కూడా మళ్ళీ ఇంకో లేబుల్ వేసేద్దాం ఒక మగాడి మీద, నాశనం చేసేద్దాం వాడి కెరీర్, నాశనం చేసేద్దాం అనే ఫ్యూచర్. మీరు ఒక్కసారి ఆలోచించండి, డిమాండ్ పవన్ ప్లేస్లో ఒక అమ్మాయికి అలా జరిగిందబ్బా 2 వీక్స్ బ్యాక్. మళ్ళీ అదే అమ్మాయి మీద ఇంకొకటి వేసేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి వేసేస్తే అబ్బాయి మీద ఎలా పడిపోతారు? తనుజ ప్లేస్లో ఒక అబ్బాయి సేమ్ అటుపక్క అమ్మాయిని పెట్టుకోండి, మీదడిపోతారు. సంఘాలన్నీ వచ్చేస్తాయి, మహిళా మండలాలు సంఘాలన్నీను. అబ్బాయి కదా రారు. వెరీ వరస్ట్. నాకు ఎక్కడంటే అప్పటికీ నేను తప్పు చేయలేదు సార్, ఆడు నన్ను తోసే ఉంటాడు, తప్పుగా కాకపోయినా జరిగింటుంది, నేను చెప్పకపోయి ఉంటే అదే జరుగుద్ది. ఏంటో ఆ డిఫెన్స్, పనికిమాలి డిఫెన్స్ విత్ దట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నా వల్ల కాదు. అందుకే చిచ్చి అనిపించింది. అట్లీస్ట్ నాగార్జున గారికి ఇందాక నేను చెప్పినట్టు అప్రిషియేట్ చేయాలి, పాపం పిల్లల్ని బతికించారు, ఏమైపోతారు. తర్వాత కళ్యాణ్ టవర్ టాస్క్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా, నా రివ్యూలు ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పా, వెంటనే 2 గంటలకు మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూలు కూడా చెప్పా. చూసి ఒరే స్వామి 6వ బ్లాక్ పెట్టింది సంజన గారు, ఆ సుమన్ శెట్టి కాదు, ఆ సుమన్ శెట్టి దృశ్యం సినిమాలో రాంబాబులాగా అల్లేస్తున్నాడు రా, అక్కడ లేదురా చెప్పా. కానీ ఇక్కడ నాగార్జున గారు తెలివిగా అది చూపించారు, అది రాంగ్ అని చూపించారు. వాళ్ళందరూ ఎర్రపప్పలు అయిపోయారు, ఎస్పెషల్లీ తనూజ. బుర్ర ఎక్కడ ఎట్టుకోవాలి అక్కడ ఎట్టుకోవాలి, అందరూ ఎదవలు అయిపోయారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్. సో ఇక్కడ కళ్యాణ్ ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారంటే నువ్వు అంతా బాగానే చేసావు కానీ ఇక్కడ రాంగ్గా చేసావు, ఇక్కడ కరెక్ట్గా చెప్పుంటే బాగుండని. కానీ మ్యాటర్ ఏందిరా అంటే అక్కడ 6 బ్లాకులు ఫస్ట్ పెట్టడం మ్యాటర్ కాదు, అక్కడ ఎప్పుడు చెప్పలే కళ్యాణ్. టవర్ ఎలాగైనా కట్టండి, అసలు ఆ టవర్లో అది ఎందుకు ఇచ్చాడు రా అమెండ్మెంట్లు అంటే, మనోడు షార్ట్ ఉన్నోడు ఎలా ఇంటికి ఎలా పెట్టగలడు, మనోడు మంచి కోసం పెడితే మా పాపం కళ్యాణ్ ఎదవైపోయాడు. అక్కడ ఫస్ట్ నుంచి ప్రాపర్గా పెట్టు అంటే మనోడు మూడు బ్లాకులు కన్నా పెట్టగలడా ప్రపంచం? సుమన్ శెట్టి పెట్టగలడా? పెట్టలేడు. తన కోసమే కదా అది పెట్టాడు, తన కోసం అది పెట్టినప్పుడు దీనికి ఎందుకు అంత డిస్కషన్? ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా 6 బ్లాకులు పెట్టారు, అబ్బా ఇద్దరు పెట్టారు. ప్రాపర్గా సేమ్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు? ప్రాపర్గా ఉండేది చెప్తారు. ప్రాపర్గా ఉండేది ఎవరికి ఉంది? సంజనాకు ఉంది. అది మధ్యలో బొచ్చుడిసార్లు చెప్పాడు కళ్యాణ్. అక్కడ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది కదా మన రాతికి అక్క తనూజ. సార్ ముందే చెప్పుంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాను, బొక్క అడ్జస్ట్ చేసుకుంటాడు మీ ప్రపంచం. మీరు చెప్పారు 4 బ్లాకుల వరకు అడ్జస్ట్ చేసుకుని, వద్దు సుమ్ము వద్దు పడిపోతుంది, 5, 6 రిస్క్లో ఉంది, వద్దు సుమ్ము పడిపోతుంది కాబట్టి మీరు అలైన్ చేయలే. పడిపోతుందన్నా పోకపోయినా వచ్చినా పోయినా కూడా అలైన్ చేసుకుంది నీట్గా ఫస్ట్ నుంచి సంజన. అందుకు షీ వాజ్ ద విన్నర్, షీ ఈజ్ ద విన్నర్. ఎప్పుడు అడిగినా కూడా ఆమె విన్నర్ అని చెప్తా అందరికీ. బట్ నాగార్జున గారు అవేం లేకుండా అడితి పిడితి కళ్యాణ్ తప్ప అంటున్నారు. అసలు ఆ జడ్జిమెంట్ అసలు 6వ బ్లాకు 7వ బ్లాకు 5వ బ్లాకు మ్యాటరే కాదబ్బా. అక్కడ ఫైనల్ జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా సంచాలక్గా? కరెక్ట్గా ఇచ్చాడు, టాపిక్ ఈజ్ ఓవర్. బట్ అక్కడ కూడా కళ్యాణ్ రాంగ్ అని చెప్పాడు, అది నాకు నచ్చలే. పోనీ ఏమైనా తనూజ గట్టి కోటింగ్ ఇచ్చాడా మాయ అంటే లేదు. ఇందులో అసలైన రాంబాబు కోటింగ్ ఇచ్చాడా, సుమన్ శెట్టి ప్రభంజనంకి ఏమైనా ఇచ్చారా అంటే లేదు. కళ్యాణ్కి మాత్రం తిప్పి నువ్వు అక్కడ రాంగ్ చేశాంట. ఇలాంటి వీటి దగ్గర చూస్తే బయాస్డ్ బిగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ షోస్ ఫేవరిజం టు సెలబ్రిటీస్ అండ్ గుణపాములు టు కామరస్ అనిపిస్తుంది. నచ్చలే అక్కడ అది. అట్లీస్ట్ అది క్లారిఫై చేశారు 6th బ్లాక్, వాళ్ళు ఎరుపప్పలు చేశారు. అది దాంతోపాటు తన తీసుకునే ఫైనల్ డెసిషన్ కరెక్టా కాదా? అప్పుడు కదా సంచాలక్ డెసిషన్ అది కదా. ఎంపైర్ తీసుకున్న ఫైనల్ డెసిషన్ ఏంటి, రైటా రాంగా? రైట్, టాపిక్ ఈజ్ ఓవర్. ఇంకెలా వస్తుంది ఫెయిల్డ్ సంచాలక్ది? బొక్కలో జడ్జిమెంట్ వాళ్ళను. తర్వాత నాగమయ్య కావాలని అడిగినట్టు ఉన్నాడు, దానికి అక్క హట్ అయింది. కళ్యాణ్ నువ్వు తన కోసమే ఓడిపోయావని చెప్పి. నాకేం వాళ్ళు అనిపించలేదు, అక్కడ నిజంగానే తనూజ కష్టపడి బాగా ఆడింది, అది హట్టింగ్గానే ఉంటుంది. అక్క ఏడ్చింది, అక్క ఏడిస్తే
దేవుడు ఓదార్చారు. ఆ ఏడవకమ్మ, ఏడుపుకంటే ఒక అర్థం ఉంటుంది, ప్రతిదానికి నువ్వు ఏడిసి సావదప్పు కంటే ఓకే సార్, ఓకే ఓకే అన్నది. ఓకే. తర్వాత రితు సంచాలక్ విషయం. మనం ఈ మ్యాటర్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రితు సంచాలకంగా వస్తేనే డిజాస్టర్. ముందే మనం డిస్క్లైమర్ వేసుకోవచ్చు, డిజాస్టర్ ఈజ్ లోడింగ్. మొన్న వేశారు కదా ఫుటేజ్, ఇంకా చాలా ఉంది. మొన్న సంచాలకంగా ఒకటే కాదు, 2 కాదు, 6 డజన్ మిస్టేకులు చేసింది. 6 డజన్ మిస్టేకుల వల్ల అందరి గేమ్లు బొక్కపడ్డాయి. ఎస్పెషల్లీ డెమోన్కి గేమ్ బొక్కపడింది, సంజనాకి బొక్కపడింది, నిఖిల్కి బొక్కపడింది, తనూజకి హెల్ప్ అయింది. ప్రాపర్ డేషులు తీసుంటే ఫస్ట్ తనూజ విన్ అయ్యేది కాదు. అప్పుడు నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్కి తనూజ సంజన వచ్చి తనూజ ఓడిపోయి, తనూజ ఒకవేళ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసి ఆ బ్లాకుల గేమ్ కరెక్ట్గా సంజన లాగే తనూజ కాడ ఆడుంటే అప్పుడు కళ్యాణ్ ఇదే మాట అనేది అధ్యక్ష అన్నది అధ్యక్ష. సో రితు హ్యాస్ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచలక్. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఆమె కూడా ఒప్పించుకుని పాపం అది. తర్వాత సంజన గారు నోటిదోల గురించి ఈమె కూడా ఒప్పించుకోవాలి. రితు సంచలక్గా ఎలాగైతే డిజాస్టరో, సంజన గారు తన లూజ్ టంగ్కి బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో తను ఆ నోటిదోలు చూపించుకుంటూనే వచ్చారు. మేబీ తను అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కదా, రిచ్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏవైతే అవడం బయట అది ఇంట్లో చూపించకూడదు. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీవన్ ఈజ్ సేమ్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. కానీ ఆమె స్టాండర్డ్స్ రిలేటెడ్ నోటిదోల మాటలు వస్తూనే ఉంటాయి. క్లాసు, మాసు, సెలబ్రిటీ వెనక్కి తిరుగుతావు, ఆఫ్టర్ ఆల్ ఇలాంటివి కొన్ని బై మైండ్ బలుపుతో ఉంటారు చూసారా, అలా వచ్చేస్తాయి. మీరు బయట చూపించుకోండి, మీ కింద ఎంప్లాయీస్కి చూపించుకోండి, మీ సర్వెంట్స్కి చూపించుకోండి. నేను బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అందుకే కదా బిగ్ బాస్ హౌస్లో పెట్టేది, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇలాంటి ఎమోషన్లని. సో సంజన గారు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట్లాడింది రాంగ్ రాంగ్ రాంగ్. అది తర్వాత అక్కకి ఏడ్చింది. తర్వాత చెప్పాను కదా, అయిపోయి దేవుడు ఓదార్చాడు. సంతోషానికి రీజన్లు ఎత్తుక్కో, ఏడవడానికి కాదు. బాగుంటుంది, ఆటో మీద రాసుకోవడానికి బాగుంటుంది ఇలాంటి డైలాగులన్నీ. తర్వాత దివ్యాన్ని పైకి ఎక్కించారు లిఫ్టింగ్ గురించి. భరణీమాయిగా నిజం చెప్తున్నాను, భరణీమాయి రిప్స్ కాదు కదా, అన్ని ఫంక్షనాలిటీలు అన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అయినా కూడా దివ్యాన్ని ఎత్తడు. ఎందుకంటే దివ్య మీద ఆయనకి లేదు, అదంతా ఒక ఫేక్ రిలేషన్షిప్. కానీ దివ్యాకి భరణి మీద ఉంది, ఇది నిజం. భరణికి దివ్య మీద లేదు, ఫేక్ అబ్బా, ఫేక్కి ఒక రూపం అంటే బిగ్ బాస్ సీజన్ 9లో అది భరణి గారే. తర్వాత నాగమాయ ఎప్రిషియేట్ చేశారు భరణి కామెడీ, కొంచెం బాగానే చేశాడు ఆయన. ఎమాన్యుల్, సుమన్ శెట్టి ఏం చేశాడు సార్ కామెడీ, పబ్లిక్ నవ్వారంట. నేను పబ్లిక్లో ఉన్నా, నాకు నవ్వు రాలే, లూజ్ మోసలు వచ్చాయి. తర్వాత గౌరవ్కి, ఎందుకయ్యా కెమెరా ముందు కంటెంట్లు ఎత్తున్నావు, అది ఆపిదబ్బు, ఇంకా మిగిలినంతా బాగానే ఉందన్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే గౌరవ్ ఆ సండే షూట్లో ఎలిమినేట్ అయిపోయాడు, సాటర్డే షూట్లో ఎలిమినేట్ అయింది నిఖిల్. సో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేపు మాట్లాడతా ఎలా టార్గెట్ చేశారు వీళ్ళు వైల్డ్ కార్డ్స్, 5 స్టార్మ్స్. తర్వాత నాగార్జున పాపం నిఖిల్ని అప్రిషియేట్ చేశాడు. నిఖిల్ ఏదైనా బాగా ఆడాడు అంటే అది ఈ వారమే. ఆడాడు, గెలిచాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కింగ్ అయ్యాడు, ఎలిమినేట్ అయిపోయాడు, అట్లా ఉంటుంది. తర్వాత డెమోన్ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చింది. ఇక్కడ నాకు డెమోన్ పవన్ గోలీలో అనిపించాడు. వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చాడు, చూసారా సార్ నేను రితుకి ఎందుకు ఇచ్చాను అంటే, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్తో పాటు వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అది నాకు చాలాసార్లు పాలు పంచుకుంది అండ్ చాలాసార్లు అలా గాల్లో చూసి ఇవన్నీ చేయడం చేసింది, అందుకని ఇచ్చేది. కానీ నాకు ఏది ఎక్కువైపోయి ఇవ్వలేదు సార్, అది నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను పబ్లిక్కి అని చెప్పి తన మనసులో ఉన్న మాట చాలా ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా, నీట్గా చెప్పాడు. చూసారా నేను మంచి కోసమే చేశాను అంటే ఒక పర్పస్ ఉంది, ఏదో రెక్లెస్గా నేను ఇవ్వలేదు అని చెప్పి. అంటే పబ్లిక్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వట్లే, మీకు అర్థమవుతుంది కదా, పబ్లిక్ ఎమోషన్స్ కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తను పబ్లిక్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి కన్ఫెషన్ రూమ్కి వచ్చి పబ్లిక్ ఏమనుకుంటున్నాడో కూడా ఆలోచించి పబ్లిక్కి ఒక మెసేజ్ పాస్ చేయడం నాకు బాగా అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. అది తర్వాత యాక్టివిటీ రూమ్కి వచ్చాక చెప్తారు డబుల్ ఎలిమినేషన్, ఇంకో బాంబు వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ ఉండదని చెప్పి. సో ఒక టాస్క్ ఆడించారు. సింక్ ఎవరు, సపోర్ట్ ఎవరు. ఫస్ట్ సంజన గారు, ఇమాన్యుల్, సపోర్ట్ వచ్చి సంజన గారు, సింక్ వచ్చేసరికి తనూజ సార్. తనూజ నా బలహీనత, ఆమె ఉంటే నేను డెసిషన్ మేకింగ్ చేయలేను, కరెక్ట్ ఏమన్నాడు, బలహీనతే ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ మనం అడగవసరం లేదు కదా, కళ్యాణ్ ఈసారి గట్టిగా సీజన్ 9 విన్నర్ ఎవర్రా అంటే తనూజ అని చెప్పేటట్టు ఉన్నాడు. తను నన్ను ఎప్పుడు స్టక్ అయినా మోటివేట్ చేస్తుంది సార్, నన్ను తప్పుల్లో ఉంటే కరెక్ట్ చేస్తుంది, వెరీ గుడ్. సింక్ సంజన, ర్యాపో తక్కువ ఉంది సార్, సపోర్ట్ కూడా ఎక్కువ రాదు. దివ్య, సుమన్ శెట్టి సార్ నా సపోర్టు, సింక్ వచ్చి భరణి, ఇదే బలహీనత కాన్సెప్టే. రితు వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేసిందే సపోర్ట్ డెమోను. సింక్ వచ్చేసరికి తనూజ సార్ ఈమె కూడా నా బలహీనత. నిఖిల్ సపోర్టు గౌరవ్ సార్ మంచి ఫ్రెండ్. సింకు సంజన గారు కూడా మంచి ఫ్రెండ్, బట్ లాస్ట్ మన కెప్టెన్సీ టాస్ దగ్గర షీ బ్రోక్ మై ట్రస్ట్. భరణిమాయ నీట్గా సపోర్ట్ సుమన్ అంట. సింక్ వచ్చేసరికి దివ్య వీక్నెస్, వెరీ గుడ్.
సంజన వచ్చేసరికి సపోర్ట్ ఎమాన్యుల్, సింక్ వచ్చేసరికి కళ్యాణ్. సార్ తప్పుగా అర్థం చేసుకుంటాను నన్ను. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా బాగానే చెప్పారు. నాకు ఎక్కడ కావాలో అక్కడ కావాలని చెప్తారు. సుమన్ శెట్టి వచ్చే సపోర్ట్ బర్నీ, సింక్ సంజన సార్, నో సపోర్ట్ ఫ్రమ్ అర్. గౌరవ్ వచ్చే సపోర్ట్ నిఖిల్, సింక్ వచ్చేసరికి సంజన డిమోటివేటింగ్, వీళ్ళిద్దరికీ పడదు. డిమాండ్ వచ్చేసరికి సపోర్ట్ రితు, సింక్ వచ్చేసరికి కళ్యాణ్ నా కోసం ప్రాపర్గా స్టాండ్ తీసుకోడు. కళ్యాణ్ ఏడా తీసుకోలేదు, మనోడు తీసుకుంటాడు. నెక్స్ట్ తనూజ వచ్చేసరికి ఏడా చిచ్చి అనిపించింది. సార్ నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు అనిపిస్తుంది సార్. లేరు సార్ అంటే ఎవడైనా చెప్పొచ్చు, కానీ ఈ మాట తనూజ చెప్పి నాగార్జున ప్రోమోలు కూడా చూడలేని నాగార్జున గారు కూడా షాక్ తిన్నారు ఆ దెబ్బకు ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ పిల్లలందరూ 100% నువ్వు చెప్తుంది రాంగ్ అని చెప్పారు. అంటే నాకు అర్థం కాంది, ఇక్కడ మేము అంతా ఎరుపప్పల్లా కనబడుతున్నావా, లేకపోతే మీరు ఏమైనా భ్రమలో ఉన్నారా, లేకపోతే మీరు ఏమైనా దేవదూత, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారా, మీరు ఏమైనా బాబా. సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకుండానే మీరు ఫస్ట్ మీ కమ్యూనిటీ టాస్క్లో మీరు విన్నర్ అయిపోయారు. అది ఎవరో సపోర్ట్ వల్ల వచ్చింది? శ్రీజ సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది, ఎమాన్యుల్ సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది, భరణి సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది. అది సపోర్ట్ కాదా? సపోర్ట్ లేకుండానే బెడ్ టాస్క్లో ఎందుకు అంతవరకు సర్వైవ్ కట్టుకుని చీర కూడా నలగలే. ఎవరిదైనా నలుగుతుంది కానీ మీరు నలగలే. సపోర్ట్ లేకుండా జరిగిందా? సపోర్ట్ లేకుండా పూల్ టాస్క్ నడిచిందా? సపోర్ట్ లేకుండానే 5th వీక్ ఆ పేరు టాస్క్ నేను ఎవడు సపోర్ట్ చేశాడు? కళ్యాణి గారు సపోర్ట్ చేశాడు, అందుకే కదా అక్కడి వరకు వచ్చు. సపోర్ట్ లేకుండానే ఆ డీజే టాస్క్ అప్పుడు నీకు 6-7 ఓట్లు, ఫస్ట్ 8 ఓట్లు పడ్డాయా? అది ఎవరు? సపోర్ట్ లేకుండానే మొన్న కూడా 6 సపోర్ట్ చేశారు ఆ ట్రైన్ టాస్క్లో. అక్కడ దివ్య అలా చేయడం వల్ల కానీ, లేకపోతే నీకు ఎంతమంది సపోర్ట్ చేశారు? అసలు నువ్వు సపోర్టే కోరుకోలేనప్పుడు నువ్వు ఎందుకు ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వ బిగ్ బాస్ సపోర్టింగ్ ఉంటే క్లిప్పులు కూడా ఉన్నాయి, మొఖం మీద కొడతా ఆ క్లిప్పుల్ని. సపోర్టింగ్ ఇవ్వు ఎందుకు? నీకు సపోర్ట్ లేదు కదా, మరి ఎందుకు నువ్వు అడుగుతున్నావు అలాగా? ఎందుకంత కక్కుర్తిగా సపోర్టింగ్ ఎందుకు? నీకు సపోర్ట్ లేదు కదా, ఎందుకు సపోర్టింగ్ అడుగుతున్నావు? ఇది హిపోక్రసీ. ఇది హిపోక్రైట్స్ బిహేవ్ చేసే విధానం. ఇది హిపోక్రైట్స్ లక్షణం. ఒక హిపోక్రైట్కి ఒక చీర తొడిగేస్తే అది తనుజ. వరస్ట్ టు ద కోర్. అంటే కృతజ్ఞతా భావం లేదు, గ్రాటిట్యూడ్ లేదు, థ్యాంక్ఫుల్నెస్ లేదు, ఏమీ లేదు. ఇంత దారుణమా ఒక మనిషి? ఇంత దారుణంగా అందరినీ యూజ్ చేసుకుందబ్బా. భరణి ఎందుకు సంగనాగిపోయి వెళ్ళిపోయాడు సపోర్ట్ లేకుండానా? ఎమాన్యుల్ అసలు ముందంతా నీకు ఎంత సపోర్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ అప్పుడే అంత సపోర్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఇప్పుడే కదా నీకు సపోర్ట్ చేశాడు. అసలు ఈ వారం నువ్వు ఎలా క్వీన్ అయ్యావు? కమాండర్ నుంచి నువ్వు క్వీన్ ఎలా అయ్యావు? కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే కదా. కళ్యాణ్ నేను సెలెక్ట్ చేయకపోతే నువ్వు క్వీన్ ఎలా అవుతావు? అసలు లాస్ట్లో నువ్వు అసలు లాస్ట్ కెప్టెన్ టాస్క్లో నువ్వు ఎందుకు సపోర్ట్ కోరుకున్నావు? నీకు సపోర్ట్ లేదన్నప్పుడు నువ్వు సిగ్గు లేకుండా కోరుకున్నావా? 5-6 ఓట్లు వచ్చిన తర్వాత వెళ్ళావా? నీకు సపోర్ట్ లేకపోతే సంజన ఎందుకు నిఖిల్కి వేస్తుంది? ఇవన్నీ ఎలాగబ్బా సపోర్ట్ లేకుండా ఇవన్నీ జరిగిపోయాయి మహారాణికి? సిగ్గుండాలి. ఈ విషయం ఎవడైనా మాట్లాడవచ్చు. తనుజ మాట్లాడకూడదు. తనుజకి సపోర్ట్ లేదంట. అసలు మనిషికి అసలు నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, అసలు ఏం తిన్నా అబద్ధాలు తింటున్నావా? సపోర్ట్ లేదా నీకు అసలు సపోర్ట్ హౌస్ మేట్స్ ఏంది? నీకు నాగార్జునే సపోర్ట్ చేస్తున్నాడు, నీకు బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది, నీకు బయట పిఆర్లు సపోర్ట్ చేస్తుంది, బయట సోకాల్ సీరియల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ మేట్స్ సపోర్ట్ చేస్తున్నాడు. టాప్ 2లో ఉన్న కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, టాప్ 3లో ఉన్న ఎమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నాడు, డిమాండ్ పవన్ సపోర్ట్ చేస్తున్నాడు, రితు సపోర్ట్ చేస్తుంది, భరణి సపోర్ట్ చేస్తున్నాడు, చివరికి దివ్య కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ అన్నపూర్ణ వాచ్మెన్ సపోర్ట్ చేస్తున్నాడు, గేట్ మ్యాన్ సపోర్ట్ చేస్తున్నాడు, అక్కడ ఎలక్ట్రీషియన్ సపోర్ట్ చేస్తున్నాడు, ప్లంబర్ సపోర్ట్ చేస్తున్నాడు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీకు మనం మాట్లాడొచ్చే సపోర్ట్ గురించి? తప్పు కదా. నాకు అందుకే చిచ్చి అనిపించింది. తర్వాత ఇంకా ఆప్షన్ లేక కళ్యాణ్కైనా సిగ్గుండాలబ్బా. నేను కళ్యాణ్ ఫ్యాన్స్ని ఏమైనా ఆలయం చేస్తారు బయటని, కానీ చూడు ఏమందో మిస్టర్ కళ్యాణ్ పడాలా. నువ్వేమో సపోర్టు మోటివేషన్ డీటివేషన్ అన్నావు. ఏమైంది అక్కడ? నువ్వు చేసిందంతా బొక్కేనా? అయినా మనకి అవేం పట్టవలేండి. మనం ఇక్కడే వీడియోలో పీక్కోవడం, కామెంట్ సెక్షన్లో పీక్కోవడం, కానీ సపోర్ట్ లేదని సార్ అది ఏమనాలి ఇంక తనూజ అని? చిచ్చి అనాలి. నాకైతే అలాగే అనిపించింది. తనూజ ఫ్యాన్స్ ఏం పీక్కోండి, నాకైతే అలాగే అనిపించింది. వెరీ వరస్ట్ బిహేవియర్, బార్బేరియస్, అట్రోషియస్, స్క్రాప్ బిహేవియర్. సో ఎక్కువ సింకులు వచ్చాయని చెప్పి సంజన గారు ఫ్యామిలీ వీక్ లేదంటే పాపం అబ్బామా టార్చర్ చూపిస్తున్నారు ఆమెకి. రకరకాల యాంగిల్లో టార్చర్ చూపిస్తున్నారు ఆమెని. ప్రాపర్ ఎప్రిసియేషన్ ఉండదు, అసలు రికగ్నైజేషన్ లేదు. ఆమెని మీరు ఇంకా మంచిగా అప్లాస్ చేయొచ్చు. ఈ వారం బాగా ఆడేవమ్మా, ఫస్ట్ టాస్క్లో కూడా 3 లెవెల్లో ఆడేవు, నీకు ఆస్మా ఉన్నా కూడా తోపులు ఆడేవు అని పొగడొచ్చు. తర్వాత సుమన్ శెట్టి టాస్క్తో కూడా బాగా ఆడేవామని చెప్పి పొగడొచ్చు. పొగుడుతున్నారా? లేదు. ఓ ప్రోమో కట్లు వేస్తున్నారా? లేదు. వాళ్ళకి చైల్డ్హుడ్ మెమరీస్కి ఫోటోలు వస్తే ప్రోమోలు లేవు.
వాళ్ళ మొఖాలకి ప్రోమోలు లేవు సంజనాకి. కొంచెం సంజనాది ఏమైనా మెయిన్ ఎపిసోడ్లు వేసారంటే లేరు, లైవ్లో వేసి దొబ్బించారు. మెయిన్ ఎపిసోడ్ ఎక్కువ చూస్తారా, లైవ్ ఎప్పుడు చూస్తారా, ఒక గుర్తింపు లేదు. అదే మీ ముద్దు బిడ్డలకు మాత్రం స్పెషల్ ప్రోమో కట్లు, స్పెషల్ రీళ్ళు, ఆ జియో హాట్స్టార్ ఏమో ఏకంగా కొలాబరేషన్లు, బాహుబలిలు, గీహుబలిలు, నా బలిలు. సంజనాకి మాత్రం అవి లేకుండా ఈ టార్చర్ ఏంటి స్వామి? ఆ టార్చర్ ఆమెకు ఆస్మా ఉందా ఏమైనా అయితే? ఇక్కడ ఎదవ జిమ్మిక్లు ఇదంతా. లాస్ట్ టైం టేస్టీ ట్రేజాకి అలాగే చేస్తే లాస్ట్కి వాళ్ళ అమ్మగారు వచ్చారా, ఈయనకు కూడా వస్తారు అలా హస్బెండ్, కానీ లాస్ట్ పంపిస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అది వేరేలా వెళ్తుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను, టేస్టీ ట్రేజా చేసింది అది రియల్ ఎమోషన్ యాక్టింగ్ కాదు, అక్కడికి వెళ్ళాక అలానే అనిపిస్తుంది. ఇంకెలా ఉంటుంది ఆమె క్లియర్గా, అందుకే చెప్తుంది నేను వెళ్ళిపోతానని చాలా హార్ట్ఫుల్గా చెప్పింది. తప్పలు ఆడుకోవడం తప్ప, చాలా జాలేసింది, పాపం అనిపించి టార్చర్ చేస్తున్నారా స్వామి. ఇదే వేరే కంటెస్టెంట్లకి ఏది చేస్తారా? చెయ్యరు. ఇక్కడ నా కళ్యాణ్ గోల్డ్లో అనిపించాడు. లెగిసి నేను తీసుకోగలను సార్, నేను సాక్రిఫైస్ చేస్తానని వాలంటరీగా వచ్చాడు చూసారా, అది చాలా పెద్ద థింగ్. నాకు ఇంకా వస్తేనే కొంచెం నేను డిస్ట్రాక్ట్ అవుతానేమో, నేను మిస్ అవుతున్నా, వాళ్ళ లవ్ కావాలి, నేను బయటికి వెళ్ళి చూసుకుంటాను 4 వారాల పైకి, నేను ప్లీజ్ ఆమెకి ఇవ్వండి. ఏది సింక్లో పెట్టిన కళ్యాణ్ లెగిసి ఆమెకి ఫ్యామిలీ వీక్ నేను ఇస్తానన్నాడు చూసారా, అక్కడ 3 మెట్లు ఎక్కాడు అబ్బా కళ్యాణ్. 3 మెట్లు అలా ఎక్కాడు, 1 2 3 సూపర్ అనిపించాడు. అది చిన్న సాక్రిఫైస్ కాదు. తర్వాత బోల్మని చెప్పారు, బర్నీ గారు చెప్పారు, వెనక డిమాండ్ పవన్ చేస్తున్నాడు, అందరూ ఎత్తున్నాడు. ఫస్ట్ నుంచి లెగిసింది ఎవరు? కళ్యాణ్. కొన్ని మంచి క్వాలిటీస్ కూడా మనం చూడాలి, అది ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. అవసరం లేదు కొంతమంది అంటే అదే ఫుటేజ్ కోసం, కంటెంట్ ఫుటేజ్ కోసం కాదు, చాలా ఆర్ట్ఫుల్గా చెప్పాడు. నాకైతే అలా అనిపించింది. అక్కడ గోల్డ్ అనిపించాడు. డెమాన్ పవన్ నాకు కన్ఫెషన్ రూమ్లో గోల్డ్ అనిపించాడు, నాకు కళ్యాణ్ ఇక్కడ గోల్డ్ అనిపించాడు. తనుజ స్క్రాప్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. అండ్ సంజన గారిని చూస్తే పాపం అనిపించింది, టార్చర్ చూపిస్తున్నారా స్వామి అనిపించింది. బట్ సంజన ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వండి, లాస్ట్ ఆయన్ని పంపుతారు అంతే, కంపల్సరీగా పంపుతారు, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, వరీ అవ్వద్దు. ఓకే. సో తర్వాత ఇంకా రంగులు వేశారు, ఎలిమినేషన్ రౌండ్. లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ని సంజనాని పెడితే నిఖిల్ ఎలిమినేట్ అవుతాడు. నెక్స్ట్ ఆలయం అంత అవాక్యం అవ్వలేదు, గౌరవ్ ఒక్కడ అవాక్ అవుతాడు. నిఖిల్ ఏవి కూడా ఓకేగా ఉంది. బట్ నిఖిల్ ఈజ్ ఎ జెంటిల్మెన్ ఫర్ దిస్ సీజన్ అండ్ చాలా మంచిగా స్మైల్తో వెళ్ళిపోయాడు. లాస్ట్లో వెళ్ళినప్పుడు ఏవేవి నచ్చవంటే సనూజ ఏడుపు నచ్చదు, దివ్య ఓవర్ కమాండింగ్ ఎస్పెషల్లీ గౌరవ్తో నచ్చదు, రితు మూడ్ స్వింగ్స్ నచ్చదు, బర్నీ గారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు, అది నచ్చలేదు అని చెప్పాడు అంతే. తర్వాత సంజనాని సుమన్ని ఐ మిస్ యూ అని చెప్పాడు. గౌరవ్ గుడ్ సార్ నాకేం లేవని చెప్పాడు. టాటా బాయ్ బాయ్ కథం. సో ఇది నిఖిల్ ఎలిమినేషను. రేపు గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. ఎలా ఎలిమినేట్ అవుతాడో రేపు మాట్లాడదాం, రేపు అప్డేట్ వీడియోతో రేపు సెపరేట్గా రేపు మార్నింగ్ చేస్తా. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, ఎపిసోడ్లో హైలైట్లు ఏమనిపించింది, ఏం నచ్చిందో ఏం నచ్చలేదో బలంగా కామెంట్ చేయండి, బలంగా. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. బటర్ పూసే ఛానల్ మంది కాదు. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను తనూజ చిచ్చి అన్నా కదా, తనూజ సోమవారం మంగళవారం బాగా ఆడింది అనుకో, తనూజ బంగారం తోపు తనూజ మరో పిటి ఉష అలాంటివి వస్తాయి మనకి, ఏ రోజుకి ఆ రోజే. బట్ ఈరోజు ఎందుకు తనూజ ఫ్యాన్స్ని, ఎస్పెషల్లీ తనూజ పియర్లు, తనూజ ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ని ఎందుకు చూడొద్దని అంటే తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తనూజ ఏం చేసినా మంచిది అనిపిస్తుంది. సో ఆడప్పు మన వల్ల కాదు, మన ఛానల్ వల్ల కాదు. సభకు నమస్కారం, హ్యాపీ సాటర్డే.